బ్యాక్ టు కేంద్రంలోకి వస్తున్నాను నేను అంటే అత్యంత కీలక పాత్ర ఇప్పటికే మోదీ గారు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేయడం ఎన్డీఏ కన్వీనర్ గారిని తన పాత్ర పోషించమని కూడా చూడలేదు అన్నారా? ఆంధ్రప్రదేశ్ కి ఎన్వీఆర్ కన్వీనర్ కింద అడిగారా? ఒక అమరావతికి కూడా కాదు, ఎన్వీఆర్ నేను అనుకోలేదు. ఎన్డీఏ కన్వీనర్ కింద వస్తున్న న్యూస్ ప్రకారం నేను చెప్తాను. వాళ్ళు ఆదాని గారు ఒప్పుకోరు కదండి. గౌరవ ప్రధానమంత్రి ఈ దేశానికి ఆదాని గారు అనుకుంటున్నాను. అత్యంత కీలక పాత్ర అయితే పోషించబోతున్నారు. డెఫినెట్ గా 1996లో జనాలు ఇప్పుడు ఎవరు అనుకున్న చక్రం తిప్పారు. పెద్ద చక్రం చిన్న చక్రం వెళ్ళి చూసుకోమనండి. నేను ఒకసారి చెప్పాను లాస్ట్ ఎలక్షన్ కూడా. 96లో చక్రం తిప్పారు. ఎవరు ప్రధానమంత్రులుగా ఉండాలో ఆ తర్వాత మన వీరప్పుడు కూడా బీజేపీ ఉన్నప్పుడు కూడా ఎవరు రాష్ట్రపతిగా ఉండాలని నిర్ణయించిన వ్యక్తుల్లో ముఖ్యుల్లో ఒకరు. ఎస్ 95 తర్వాత మళ్ళీ 2024లో అంతటి లేదండి. ఆ రోజు ఉంది వాజ్పేయి గారు లాంటి ఉదాత్తులు ఉన్నారు. ఆ రోజు ఐకే గుజరాల్ గారు అందరూ ఈ మాట వినేవారు. ఇవాళ వాళ్ళు ఆఫర్ చేశారంట. నేను టైమ్స్ లో చూస్తున్నాను. ప్రత్యేక హోదా ఇస్తాం, మీరు వచ్చేసేయండి. ఆంధ్రప్రదేశ్ భావితరాల కోసం నేను జనసేన పెద్దలతో కూడా మాట్లాడాను. ఇవాళ శ్రీనివాస్ గారు ఖచ్చితంగా ఇవాళ మన కండిషన్ పెడదాం. పూర్వం లేదు పరిస్థితి. ఇవాళ మా బాస్ చెప్పాడు కళ్యాణ్ గారు, ఇవాళ పరిస్థితి వచ్చింది మనకి, కండిషన్ పెడదాం. అది లేకపోతే కనుక మనం ఉన్న 2-3 లక్షల కోట్లు వస్తుంది. దాంతోపాటు భావితరాలు ఎంత పెద్ద బ్రహ్మాండమైన చేసిన ఇండస్ట్రీస్ రావు. భావితరాలు మళ్ళీ వాళ్ళు సెలాల్సిన పరిస్థితి. ఏదో 4 ఇండస్ట్రీలు పెట్టామనుకుంటాం తప్పితే తూతూ మంత్రంగా ఎవరు వస్తారండి? 2027 మార్చి వరకు దాంట్లో ఇన్సెంటివ్స్ కొనసాగుతున్న ఈశాన్య రాష్ట్రాలకు ఇవాళ మాట్లాడారు. అఖిలపక్షం వేద్దామండి అన్నారు. పాజిటివ్ రియాక్షన్ ఫ్రమ్ జనసేన పార్టీ. అందువల్ల నాకు ఆశగా ఉంది. ఆ కండిషన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి క్యాపిటివ్ మైన్స్ కేటాయించుకుని ఏం కావాలి? చంద్రబాబు గారి రాష్ట్రమే కదా. ఇవాళ హోదా విభజన హామీల మీద సరే ఒక 1% 5% తగ్గుతాయి. ఖచ్చితంగా ఆ పేరే పెట్టాలంటే ఇంకో పేరు పెట్టుకోవచ్చు. ఇన్సెంటివ్స్ కానీ రాయితీలు కానీ విభజన హామీలు రాయలసీమ ఉత్తరాంధ్ర కానీ తెచ్చుకోగలిగితే అద్భుతమైన అవకాశం చరిత్ర మిగిలిపోతారు. మళ్ళీ మన స్క్వేర్ వెనక బయలుదేరండి. 10 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ విభజనప్పుడు పరిస్థితి ఎలా ఉందో అప్పుడు ఉమ్మడి రాజధాని అని ఉండేది. ఇప్పుడు ఆ రాజధాని కూడా లేదు. 1,43,000 కోట్లు ఉమ్మడి ఆస్తులు రావాలి. దాని గురించి మాట్లాడట్లేదు. ఇవన్నీ వాళ్ళన్నీ సాధ్యమవుతాయని నా భావన. ఎందుకంటే ఆయన ఒక్కళ్ళే కదండి, ఆయనతో పాటు మిగతా అందరూ కూడా ఉంటారు. ఆయన హూ ఈజ్ యువర్ ఫేవరెట్, నీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరని స్టాలిన్ గారిని 1997లో అడిగినప్పుడు ఇష్టమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పారు ఆయన. ఫ్యాక్ట్ అది. సరే ఏదేమైనా వాళ్ళ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెప్యుటేషన్ అండి. మొత్తం జాతీయ స్థాయిలో తెలిసిన రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు. సౌత్ ఇండియాలో స్టాల్వార్ట్ లీడర్ ఆయన వాళ్ళ. కానీ నేను దయచేసి వారికి ఇంజెక్ట్ చేస్తాను, ఉత్తర భారతీయ జనతా పార్టీ నమ్మొద్దు. మిమ్మల్ని ఎవరు జైల్లో పెట్టించింది ఇక్కడ నెంబర్ కోసం వేరే వాళ్ళైనా ఒక దక్షిణాదిన స్టాల్వార్ట్ లీడరు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన వారిని అరెస్ట్ చేసిన దాంట్లో కేంద్రంలో మోషాగారుల హస్తం లేదంటే నమ్మటానికి ఎవరో ఇక్కడ నమ్మటానికి సిద్ధంగా లేరు. మిమ్మల్ని భయపెట్టి రేపొద్దు హేమంత్ సోరెన్, కేజ్రీవాల్ గారిని చూపించుకుని దగ్గర పెట్టుకుని రౌడీ మామూలు వసూలు చేశాను. 0.5% ఉన్న వాళ్ళకి 6 పార్లమెంట్ సీట్లు, పైగా అడిషనల్గా 2 పార్లమెంట్ సీట్లు. నంద్యాలను తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని తెలంగాణ బీజేపీ నేత వారిని అక్కడ బాపట్లు ఇచ్చారు. మంచి వ్యక్తి కానీ చెప్తున్నానండి, ఇన్ని సీట్లు 25% మినిమం, 35% సీట్లు 0.5% ఉన్న వాళ్ళకి. ఇది రౌడీ మామూలుగా ఉంటారు మామూలుగా అంటున్నానండి. కానీ పూర్వం లేదు. ఇవాళ మంచి పదవులు వస్తాయి. క్యాబినెట్ గా మంచి పదవి. ఎందుకంటే లాస్ట్ టైం ఏమి ఇచ్చారండి? ఇది ఓడిపోవడానికి ఇది కూడా కారణం. దూరం కావటం కాదు, ఆవిడ చెంగు పట్టుకుని చెంగు తీసి నేను భిక్షాడు. ఇప్పుడు వాళ్ళే కదండి తిరిగి తిట్టింది. ఇవాళ ఎవరు ఉంటారంట అమెరికాలో అని జగన్మోహన్ రెడ్డి. అందుకని అతి వాళ్ళతో చాలా ప్రమాదం అని చెప్తున్నాను నేను. ఇవాళ ఒక నాయకుడిని తిట్టి అతి చేసి మళ్ళీ అవతల నాయకుడిని తిట్టి అతి చేసి వాళ్ళతో ఎప్పుడైనా ప్రమాదకరం వెళ్ళి ఏ పదవులు ఉన్నా. ఇవాళ అమెరికాలో ఉన్నాను, తిరిగి నేను రాత్రి ఆ వీడియో చూశాను. పొడుగు భయంకరంగా తిట్లు తిడుతున్నారు. బ్రాండ్ అంబాసిడర్. నేను ఇంకోళ్ళని అడగాను, ఒక సినిమా నెట్ ఎక్స్ ఆవిడ, వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు అండి ఆ పార్టీకి. సరే పేర్లు నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ది నేమ్స్ ఆల్సో. సరే ఎవరో పంచప్రభాకర్ గారి సంగతి చెప్పాను నిన్న. ఆయన ఏం మాట్లాడారు? ఎంత అవమానకరంగా మాట్లాడారు. అమరావతి లేడీస్ గురించి ఏం మాట్లాడారండి? ఏం మాట్లాడారు ఆయన? వాళ్ళు ఎవరు ఉండరా? నీళ్లలో మహిళలు ఉండరా? ఇవాళ ఆఖరికి న్యాయమూర్తి మీద ఏం చేశారు? న్యాయ వ్యవస్థల మీద, న్యాయమూర్తుల మీద ఏం వేశారు? వాళ్ళు ఆ లుకౌట్ నోటీస్ ఇస్తే వాళ్ళు కూడా పట్టరాట్లేదు. సరే, అందుకని నేను అనేది ప్రతి ఒక్కళ్ళు వ్యవస్థను దుర్వినియోగం చేస్తే ఆ వ్యవస్థలు మిమ్మల్ని కాపాడవు, మిమ్మల్ని కాటేస్తాయి తర్వాత.
వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ నేను పునర్నిర్మాణం అన్న కానీ మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లాస్ట్ 10 సంవత్సరాలు ముందర చంద్రబాబు నాయుడు గారు కొంత కృషి చేశారు, కానీ సాఫ్ట్వేర్ రంగంలో సరిపోదండి అది. దాంట్లో చాలా గట్టిగా, ఎందుకంటే వాళ్ళు 2,000 కోట్లు కూడా లేదు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. కర్ణాటకలో 4.5 లక్షల కోట్లు, తమిళనాడులో 3.5 లక్షల కోట్లు, తెలంగాణలో 3 లక్షల కోట్లు చేరుకుంటుంది. ఇవాళ ఈ 10 సంవత్సరాల పాలనలో 2019 చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినాటికి వచ్చే నాటికి ఇవాళ నాటికి పెద్ద డెవలప్మెంట్ ఏం లేదు. అందువల్ల ఫోకస్గా ఉండాలి ఈసారి. విత్ డ్యూ రెస్పెక్ట్ దెమ్, మనకేం కావాలి, ఇన్సెంటివ్స్ ఏం కావాలని ఫోకస్గా ఉండాలి. ఇవాళ కొట్టిన దెబ్బ, వాటర్ కొట్టిన దెబ్బ అహంకారానికి ఎగ్నిస్ట్ కొట్టాడు. అహం తెలంగాణలో కంటే తెలంగాణలో కేసీఆర్ గారు హామీలు ఇవ్వటంలో ఫెయిల్ అయిపోయారు. ఆయన ఓడిపోవడానికి ముఖ్యమైన కారణాలు 3 ఉంటే, ఒక కారణం దళిత బంధు, ఈటల ఆంధ్ర గారిని పెట్టడానికి దళిత బంధు ప్రతి కుటుంబానికి 10 లక్షలు సాధ్యమండి. అది దళిత బంధు 2 బెడ్రూమ్ హౌస్ ప్రతి కుటుంబానికి సాధ్యం. అది ఇమీడియట్గా ఏమైంది, ఒక 2% 5% ఇస్తే మిగతా 95% యాంటీఆర్. అదొక కారణం. రెండో కారణం అహం, కుటుంబ పాలన మొత్తం అంతా ఆయన మీద దగ్గర కేంద్రీకరించబడిపోవటం. ఈ 2 ఇప్పుడు ఇది కనెక్టెడ్ ఈయనకి. మూడోది పథకాలు ఈయన ఇట్లా ఫెయిల్ అయ్యి ఆయన ఇచ్చారు. సరే ఏదైనా సరే కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కడ ఉంది, ఇక్కడ ప్రాజెక్టులు ఎక్కువ టేకప్ చేయలేదు, దాంట్లో అద్దరి ప్రాజెక్టులు కూడా టేకప్ చేయలేదు కేంద్రం. అందుకని నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి 2 చేస్తాం, ఉత్తర భారతీయ జనతా పార్టీతో జాగ్రత్తగా ఉండండి. వచ్చే 2 సంవత్సరాల తర్వాత నేనేం రాశానో అన్ని నిజమవుతున్నాయి. ఆపరేషన్ బిర్డాలో కనుక మీరు చిక్కుపోతే మళ్ళీ కులం పెట్టి మతం పెట్టి 2029 నాటికి ప్రధాన ప్రతిపక్షంగా అది వచ్చే అవకాశం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు మేనిఫెస్టో పెట్టవయ్యా సంతకం అంటే, మేము మా రాష్ట్రాలకు మేనిఫెస్టో ఇవ్వమన్నారు. మహారాష్ట్రకి ఎలా ఇచ్చారు, అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగట్లేదు. పచ్చి అబద్దాలండి వీళ్ళు. ఇవాళ మేము నిలదీసేవాళ్ళు ఉన్నాం ఉత్తర భారతీయ జనతా పార్టీని. నాకు ఇంతకుముందు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు కావాలి, కళ్యాణ్ గారు కావాలి, శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు, జగన్ గారు అందరూ తప్పినా తెలుగు బిడ్డలు అన్నాం. ఇవాళ మళ్ళా చెప్తున్నాను, 2014లో ఏం పెట్టానో ఏం అక్షరాలతో మార్చకుండా నా దగ్గర ఉంది. సోషల్ మీడియాలో పంపించింది మీ దగ్గర ఉంటుంది. మీరు 4 ఏళ్ళు 3 ఏళ్ళైన తర్వాత పొగబెట్టి పంపించి వేధించి అప్పుడు చూస్తారు. ఈ చంద్రబాబు నాయుడు గారు సీజన్ పొలిటీషియన్ కాదు, కొనాలు తట్టుకున్నారు. అవతల జగన్ గారి దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని తర్వాత పంపిస్తే, జగన్ గారు ద్వివేది గారిని, గోపాలకృష్ణ ద్వివేది గారిని పంపిస్తే ఆ రోజు జగన్ గారు ఆనందపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ తన సెక్రటరియట్లో తన నేల మీద కూర్చుంది హక్కుల కోసం ధర్నా చేయాల్సి వచ్చినప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏం మాట్లాడారో తెలియదండి. అప్పుడు మాత్రం చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మీకు జరుగుతుంది, మీరు ఇప్పుడు ఆనందపడుతున్నారు, రేపొద్దున ఇదే జరుగుతుందని చెప్పా. ఖచ్చితంగా అదే జరిగింది, అనుభవించు రాజా. నేను చెప్పింది ఆ రోజు చెప్పకపోతే పొరపాటు, నేను చెప్పాను ప్రతి ఒక్కళ్ళకి. ఇవాళ ఇంకోసారి కూడా చెప్తానని ఇవాళ ఎల్వి ప్రసాద్ కావచ్చు, ప్లస్ సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, రమేష్ గారు కావచ్చు, చాలా మంది ఐఏఎస్లు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని వేధించలేదండి. ఇప్పుడు లక్ష్మణరెడ్డి గారని ఉన్నారు, జన చైతన్య మంచి వ్యక్తే, మద్య నిషేధ ప్రచార కమిటీ కింద మంచి హోదా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దాని గురించి ప్రచారం చేయాలి. కానీ ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద? ఆయన ఇవాళ మారారు అనుకోండి. కూడా చాలా ఎఫెక్ట్ చూపించింది, కానీ చాలా మంది తాలిబుట్లు తెగిపోయాయి. ఆ బాధ, ఆ శాపాలన్నీ తగిలాయని చెప్పి కూడా ఇప్పుడు చాలా మంది బయట మద్యం ఎఫెక్ట్ కూడా ఒకటి ఉందండి. కానీ చీప్ లిక్కర్ అంటే నేను అన్నీ మాట్లాడితే మళ్ళీ ఇబ్బంది అవుద్ది. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎంపీ క్యాండిడేట్లు కూడా జగన్ గారితో కలిసి మద్యం వ్యాపారం చేసిన వాళ్ళు డైరెక్ట్గానే ఉన్నారు. వ్యాపారం చేసిన అంటే దాంట్లో ఇద్దరు. అందుకని అందరికీ ఆల్రెడీ కాదు, మద్యం మహమ్మారి పెరిగిపోయి రక్కసిగా మారింది మాత్రం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. చీప్ లిక్కర్ వచ్చి నేను ప్రెసిడెంట్ మేడలో స్పెషల్ ట్రేడర్స్ అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఉండగా పెట్టారని జీవో చూపించారు. నేనంది ఎవరు ప్రచారం చేశారు? అది దాంట్లో తాగే లిక్కర్ ఏంటి? ఆ లిక్కర్ మద్య నిషేధం అనేది ఇంకోసారి చెప్తున్నా అండి, సాధ్యం కాదు ప్రస్తుత పరిస్థితి. మనదేం దేశం కాదు ఇది, మనకేం కస్టమ్స్ చెక్ పోస్టులు గట్టిగా ఉండవు. మద్య నియంత్రణ అనేది సాధ్యం. మద్య నియంత్రణ చేయాలి, దాన్ని పక్కగా కంప్లీట్గా తొంగలో దొక్కి దాన్ని ఒక ఆదాయం వనరుగా, రాష్ట్రానికంటే వేరే సంగతి, సొంత ఆదాయం వనరుగా మార్చుకున్నప్పుడు రేపు పొద్దున బయటకు వస్తాయండి. కానీ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, కొత్త రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఖచ్చితంగా హోదా విభజన మీద దృష్టి పెట్టండి. రెండోది, ఇక్కడ ఏదైతే తప్పులు చేశారో దాన్ని సవరించండి. కానీ వచ్చే సంవత్సరం పాటు వాళ్ళని తిట్టుకుంటా గడిపేయడం కాదు, ఏం చేయాలో హామీలు ఇచ్చి అమలు చేసి భావితరాలకు ఏం చేయాలో దాని మీద దృష్టి పెట్టమని హోదా విభజనాలు ఇస్తే రైట్ ర్యాలీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోండి. వాళ్ళు మీ చేతుల్లో వాళ్ళు ఉన్నారు, కేంద్రం ఉంది. వాళ్ళు కాకపోతే నితిన్ గడ్కరీ గారిని మార్చమానండి, మీ చేతిలో ఉంది. మోడీ గారికి మీకు జీవితంలో పడద్దు. ఆయన మీ బాడీ లాంగ్వేజ్ ఆ రోజు సభలో మొదటిసారి సభలో చిలకూరుపేట అనుకుంటా కదా,
వచ్చినప్పుడు చూసాము. మళ్ళీ అందరూ వీడియో వేసి చూసుకోండి. ఈయన ఎంత వినయంగా మాట్లాడుతుంటే ఆయన మొహం కూడా చూడని పరిస్థితులు, ఆయన కళ్ళల్లో చూడండి ఎంతటి అహంకారం ఉందో. 2002లో చంద్రబాబు నాయుడు గారు అవమానం చేశారు, నాకు అపాయింట్మెంట్ కార్లు ఎక్కుతారన్న ఏపీ భవన్ నుంచి ఎయిర్పోర్ట్ కూడా అవకాశం లేదని మైండ్లో పెట్టుకుని ఉండొచ్చు ఆయన. కానీ ఆ తర్వాత నీ కొడుకు మీద ఆయన మీద ఒక ఏటీఎంగా మారిపోయింది, చాలా దారుణంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అది సెటిల్ అయ్యే ఇష్యూ కాదు. ఆదాని గారి మనుషులు ఉంటే కనుక చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రానికి మంచిది కాదు నేను చెప్తున్నానండి. ఎస్, ఏం తప్పేంటి డిమాండ్ ఆయన పార్టీ విషయం అయితే ఏంటి, సార్ ఫైనల్ కూడా చెప్పండి. అంటే ఆయన మారాలి. నితిన్ గడ్కరీ